రమగారు, ఇది పిల్లలకి కాకపోవచ్చు, నేను అనేది మామ్స్ కోసం. అనుమానం పెనుభూతం అంటారు. అంటే ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్కి ఒక రీజన్ అనుమానం. ఇది అమ్మాయి వైపైనా ఉండొచ్చు, అబ్బాయి వైపైనా ఉండొచ్చు, లేకపోతే వీళ్ళిద్దరూ బాగుంటే థర్డ్ పర్సన్ నుంచి రావచ్చు, ఇటువైపు నుంచో అటువైపు నుంచో. దీన్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేసేసుకోవాలంటే సార్ట్అవుట్ చేసేసుకుంటే ఒక క్లారిటీ తెచ్చుకుంటే ముందుకెళ్ళగలుగుతాం. కానీ దాన్నే మనసులో ఉంచుకొని అటు బయటికి రాలేక లోపల ఉండలేక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారండి కొంతమంది. ఎలా దీన్ని మనం బయటపడాలి ఇలాంటి ప్రాబ్లం నుంచి అంటే మీరు ఏమన్నా సొల్యూషన్ ఏమైనా చెప్తారా? అస్సలు సొల్యూషన్ లేని పరిస్థితి ఇది. అవును, ఎందుకంటే అనుమానాలు అవి బయట కనపడేవి కాదు, లోపల పుట్టేది. ఎవరి మనసులో ఎలాంటి తుఫాన్ రేగుతుందో మనకు తెలియదు. మనసులో జరిగేది కదా, మనసులో జరుగుతుంది. మనసులో జరిగి మనం ఏ చిన్నది చూసినా దాన్ని అనుమానాస్పద దృక్పథంతో చూస్తూ ఉన్నాం అనుకో, ఇంకా అలాగే ఉంటుంది. అన్నిటికీ అనుమానంగానే ఉంటుంది. అనుమానాలు సాధారణంగా భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏర్పడతాయి. ఇప్పుడు ఈ నిప్పులు ఎందే పొగరాదు, అదొక పాయింట్. ఏదైనా ఒక పాయింట్ అంది ఒక విషయం జరిగితే దాని మీద నుంచి అనుమానం రేకెత్తడం ఒక పరిస్థితి. కారణం ఉంది, సహేతుకంగా ఉండే అనుమానం. అంటే ఇంతకుముందు ఇతనికి స్నేహాలో లేకపోతే ఈ అమ్మాయికే ఫ్రెండ్షిప్లో ఉన్నాయి, లేకపోతే ఏదో ముందే పెళ్ళయి మళ్ళీ సెకండ్ టైం పెళ్లి చేసుకోవటం, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు వీళ్ళ ముందు వాళ్ళతోటి కానీ పాత స్నేహాలను ఏమైనా రివైజ్ చేస్తున్నారేమోనని అనుమానం రావటం లోక సహజమైన సంగతి, ముందుంది కాబట్టి. అలా ఏమీ లేకుండా కూడా ఆడవాళ్ళ మీదో మగవాళ్ళ మీదో అనుమానం, అంటే పొసెసివ్గా ఉండటం వల్ల అనుమానం వచ్చేది మానసిక సమస్య. ఇప్పుడు ఒక అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకుంటే వాళ్ళు నీతో తప్పిస్తే ఎవరితోటి మాట్లాడకూడదు, ఎవరితోటి స్నేహంగా ఉండకూడదు, ఎవరి గురించి ఆలోచించకూడదు, ఎవరి గురించి సానుకూలంగా మాట్లాడకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా నీకు జబ్బు చేసినట్టు. ఆడకు కానీ మొగకు కానీ. ఆడవాళ్ళు సామాన్యంగా ఉండే భర్తల్ని పట్ల కూడా అనుమానాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి బహుశా ముందు జీవితాల్లో అమ్మా నాన్నల దగ్గర, అక్క చెల్లెల విషయంలోనో, ఫ్రెండ్సో, చుట్టుపక్కల ఎక్కడో ఇలా దుష్ప్రవర్తన కలిగిన మనుషుల్ని చూసి మనుషుల మీద అనుమానాన్ని కలిగి ఉండటం వాళ్ళ సహజ లక్షణంగా ఉండొచ్చు. ఒకటి, చిన్నప్పుడు చూసిన సంఘటనల వల్ల ఇలాగ ఆడవాళ్ళు మోసం చేస్తారని మగవాళ్ళకి, లేదా మగవాళ్ళు తిరుగుబోతులుగానే ఉంటారని నమ్మకం ఆడవాళ్ళకి ఏర్పడితే దాని మీద వర్కౌట్ చేస్తారు. అది కూడా లేకుండా ఈ బొమ్మ నాది, దీన్ని నేనే చావగొట్టి చెవులు మియాలి, కానీ ఎవ్వరూ ఈ బొమ్మకేసి కళ్ళు కూడా తిప్పి చూడకూడదని పొసెసివ్గా ఉండటం, ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలే చేయం. నువ్వు చక్కగా ఉంటావు, బాగా చూసుకుంటావు, బాగా కొనిపెడతావు, అన్ని చోట్లకి తీసుకెళ్తావు. కానీ అమ్మాయి ఎవరి వైపైనా చూడంగానే నీకు వీడి వారితో ఏదైనా చేసేస్తుందేమో అని నీకు అనుమానం వచ్చి ఈ అమ్మాయిని బతకనివ్వకపోతే నువ్వు పెట్టిన అన్నం లేదు, నువ్వు కొనిపెట్టిన గుడ్డముక్క లేదు, నువ్వు చేసుకున్న పెళ్ళి లేదు, అన్నీ పోయినాయి. ఆ పెద్ద విషయాలు కూడా ఈ చిన్న మాట మీద మొత్తం వీగిపోతాయి. ఎప్పుడెప్పుడు వీడి నుంచి పారిపోదామా అని చూస్తారు. అన్నీ నీ నుంచి దాచిపెడతారు. ఎందుకు? నిజం చెప్తే నువ్వు ఏమంటావో తెలీదు, ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇదే పరిస్థితి. ఆఫీసులో ఎవరో ఒక ఆడ మనిషి వచ్చింది అనగానే వీళ్ళకి డౌట్ వస్తుంది, వీడు ఏదైనా చేసేస్తున్నాడేమో, ఆ అమ్మాయి వీటితో క్లోజ్గా ఉందేమో. వీడు ఒకడైనా భూప్రపంచం మీద మిగిలిన వాళ్ళు ఉండరు అని వర్కౌట్ చేయటం. ఇవి ఖాళీగా ఉండటం వల్ల, పని పాట లేకపోవటం వల్ల పెరుగుతాయి. ఒకటి. రెండోది, చుట్టుపక్కల వాళ్ళ వల్ల కూడా పెరిగే అవకాశం ఉంది. ఫ్యామిలీ వల్ల అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ప్రొవోక్ చేస్తారు అనుమానాలని. అందరికీ ఇప్పుడు ఈ రెసిగ్నేషన్లో ఉన్న వాళ్ళకి 50,000 జీతం అయితే మీ ఆవిడికి 35,000 ఎందుకు వస్తుంది అంటే 15,000 డ్రా చేసి ఎవరికైనా ఇచ్చేస్తుందేమో, పుట్టింటికి పెట్టేస్తుందేమో, లాంటివి రేకెత్తిస్తారు. అనుమానం అంటే ఒక రకమే కాదు కదా, పలు రకాలు. ఇదే కాదు కదా, డబ్బుల మీద ఇంతకుముందు ఉండాల్సిన డబ్బు ఏం చేశారు, అది ఎక్కడికి వెళ్ళింది, దాన్ని ఏం చేశారు. ఇంతకుముందు ఒక సంబంధం కుదిరి మానేసుకుని ఈ సంబంధం చేసుకున్నారనుకో, ఆ సంబంధం వాటితో ఏమైనా ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతుందా, అది ఎందుకు క్యాన్సిల్ అయింది, దాని మీద వర్కౌట్ చేయటం. ఇప్పుడు వర్కౌట్ చేసే గుణం ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, రంధ్రాన్వేషణ చేస్తూనే ఉంటారు, కోడిగుడ్డుకి ఈకలు పీకుతారు. ఆ గుణం ఎవరిది వాడు మానుకోవాలి. లేదా మన వల్ల కాదనిపిస్తే చక్కగా థెరపిస్ట్ని చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నిన్ను కొంచెం కాస్త నీకు ఈ ఎక్స్ట్రాగా పెరిగిన ఈకల్ని కత్తిరిస్తారు ఎంతో కొంత. పైగా వాళ్ళు కత్తిరించలేకపోయినా నువ్వు డబ్బు ఖర్చు పెడతావు కదా, ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఖర్చు పెట్టడం వల్ల ఆటోమేటిక్గా తగ్గుతుంది. అనుమానాస్పదమైన ప్రవర్తన కలిగి ఉండటం తప్పు. మనం ఒక పెళ్లి చేసుకున్నాం,
ఒకటి, లేదా ఒక వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నాం, ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఒక ఆఫీస్ పెట్టాం. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు లాయల్గా ఉండటం అనేది మానవుల తాలూకు ప్రథమ కర్తవ్యం. నువ్వు లాయల్గా లేకుండా అవతల వాడు నన్ను అనకూడదంటే కుదరదు. ముందు మన ప్రవర్తన లోపాలు ఏమైనా ఉన్నాయామా అని ఆడగాని మొగ్గాన్ని సర్దుకోవాలి. ఫస్ట్ అతనికి ఇతరులతో మాట్లాడడం అబ్బాయి ఇష్టపడ్డు, తగ్గించుకో. నీకు మిగిలినవన్నీ బాగుండి అతను నిన్ను బాగా చూసుకుంటాడు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు హాయిగా ఉండగలుగుతారు. అతనికి నువ్వు అందరితోటి క్లోజ్గా ఉండడం నచ్చకపోవచ్చు, స్నేహాలు తగ్గించుకుంటే సరిపోతుంది కదా. మగవాళ్ళు కూడా అంతే. ఆ అమ్మాయి పొసెసివ్, నువ్వు ఇతర ఆడవాళ్ళని గురించి ప్రస్తావించడము, అమ్మాయి బాగుందని, వాళ్ళ డ్రెస్ బాగుందని, వాళ్ళ ఇంట్లో బాగున్నాయని అని అనకుండా ఉంటే సరిపోతుంది. ఆవిడ వంట బాగుందని అనద్దు. వీళ్ళని సాటిస్ఫై చేయటమే కదా మనం లైఫ్ అంటే ఏంటి, మనతో పాటు ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయటం. సాధ్యమైనంత డిసాటిస్ఫాక్షన్ లేకుండా ఉండాలంటే ఏ ప్రస్తావన చేస్తే వీళ్ళకి నచ్చదో దాన్ని తగ్గించుకుంటే, అనుమానం కలిగించే పనుల్ని మానేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయకపోయినా అనుమాన పడేవాడు ఉన్నాడు అనుకుందాం, వాడికి డాక్టర్ అవసరం ఖచ్చితంగా. వాళ్ళకి థెరపిస్ట్ కావాలి. వాళ్ళని ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను భార్య ఎలా థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్తే నువ్వు థెరపిస్ట్ దగ్గరికి వెళ్దాం, సైకాలజిస్టో సైక్రియాటిస్టో అవసరం ఉందని, కానీ వాడు నా పెళ్ళ నాకు పిచ్చంటే ఉందని గోల్ చేస్తాడు. అలా కాకుండా ఫ్యామిలీతోటి మాట్లాడుకోండి. అమ్మాయి ఫ్యామిలీతోటి కానీ అబ్బాయి ఫ్యామిలీతోటి కానీ ఫ్యామిలీస్తో మాట్లాడి, ఈ సమస్య ఉంది, ఇది ఇబ్బంది పెడుతున్నారు, దీనికి ఏదైనా చేయాలి, మీరు కూర్చుని మాట్లాడిచ్చి సెట్ చేస్తారా, లేకపోతే ఎవరైనా సైకాలజిస్ట్ని చూద్దామా అని మాట్లాడుకోండి. ఇదివరకట్లాగా ఇప్పుడు రోజులు లేవు. మరి 50 ఏళ్ళ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయనుకో, వాళ్ళని మనం చేయగలిగేది ఏం లేదు. 25-30 ఏళ్ళ వయసులో కనుక ఇలా పొసెసివ్గా ఉండి ఓవర్ పొసెసివ్నెస్ అవి ఉంటే వాటిని తప్పకుండా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, ప్రయత్నం చేయొచ్చు. మన దగ్గర ఇప్పుడు చాలా మంది థెరపిస్టులు సైకాలజిస్టులు దొరుకుతున్నారు. లేకుంటే ఫ్యామిలీ కౌన్సిలర్స్ సరే సైకాలజిస్ట్ దాకా వెళ్ళకుండా అంతవరకు వెళ్ళకండి. ఇప్పుడు సైకాలజిస్ట్ అనగానే మనకు అదేదో వేరే అర్థం వస్తుంది. విపరీతంగా ఏం అర్థం చేసుకోకర్లా. ఫ్యామిలీ కౌన్సిలర్లు కూడా దీనికి ఉపయోగపడతారు. మీరిద్దరు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని అప్రోచ్ అయ్యి మాట్లాడుకోండి. ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారనుకో, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానం వచ్చింది, సింపుల్గా విడిపోతారు. ఎవడు వ్యాపారం ఎవడు కుంపటి పడి పెట్టుకుంటాడు, పోని బావం. ఇప్పుడు భార్యాభర్త అయితే మీ మధ్యలో పిల్లలు ఉంటే ఇబ్బంది కదా. అలాంటప్పుడు ఈ పని చేయండి. నాకు అనిపిస్తుంది రమ్మగారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సీక్రెట్స్ మెయింటైన్ చేయనంత కాలం అనుమానం అనేది ఉండదేమో అనిపిస్తుంది. ఓపెన్గా ఉన్నారనుకోండి, అనుమానానికి కొంచెం తగ్గుతుందేమో, ఆ తావు ఇవ్వదేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పర్సనల్ గా ఫోన్స్ లో అట్లా లాక్స్ పెట్టుకోవటం, వీళ్ళు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి అట్లా సంథింగ్, అప్పుడు కొంచెం ఒక థాట్ మొదలైందంటే ఎవరికైనా ఇటైనా అటైనా అది రేజ్ అవుతానే ఉంటుంది. వాళ్ళు ఎవరితో మాట్లాడినా అదే ఫీల్ ఉంటుంది మనసులో. అవును కాదండి, అదొక పాయింట్. ఇప్పుడు ఓపెన్ గా చెప్తే ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతో నేను మాట్లాడాను, వాళ్ళు బాగున్నారు అని ఏదైనా చెప్పగానే రెండో వాళ్ళ కోపం రావచ్చు కదా. అంటే నెగిటివ్ వేలో ఎందుకు చెప్తాం, బాగున్నారు చాలా బాగున్నారు అని చెప్పకుండా క్యాజువల్ గా తీసుకెళ్ళొచ్చు కదా దాన్ని. కొంత సీక్రెట్స్ అంటే రహస్యమయమైన జీవితాలని మనం మెయింటైన్ చేస్తుంటే కొంచెం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండాలి ఉండేటప్పుడు ఇంకా అసలు రహస్యం ఎందుకు. ఇది ఇప్పుడు ఎవరికి మనకి ఇవి ఇలాంటి పొరపచ్చాలు వస్తున్నాయి, ఇవి రాకుండా మనం కలిసి ఉండాలంటే ఏం చెయ్యాలి అనే వాళ్ళకి. అంతేగాని నా జీవితం నా సీక్రెట్స్, నేను నా దారి నేను ఉంటాను, నా స్పేస్ నాది, నీ జీవితం నీ రహస్యాలు నువ్వు ఉంచుకొని నీ స్పేస్ నీదంటే ఎవరి స్పేస్ వాళ్ళది. అప్పుడు ఒకరు నా స్పేస్ నాదన్నప్పుడు రెండో వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా, నా స్పేస్ కూడా నాదే అంటావు. అవును, మరి వాళ్ళకి కాదు సీక్రెసీ అంటే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళ అవతల వాళ్ళకి నచ్చుబాటు కాని వ్యవహారాన్ని కొద్దిగా మీ జీవితంలో మీరు కుదించుకుంటే అది మీ వరకు ఉంచుకుని వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా కొంత జాగ్రత్త మెయింటైన్ చేయగలిగి మీరు తగ్గించుకోండి. వాళ్ళ దగ్గర పూర్తిగా ఆఫ్ చేయండి. అంతేగాని వీళ్ళ దగ్గర ఆఫ్ చేసి మీ దారిని మీరు వేషాలు వేయండి అని చెప్పట్లేదు. తగ్గించండి. మీకు సంసార జీవితం సజావుగా పోవాలంటే ఇవి కుదించుకోవాలి. కొంచెం ప్రవర్తనలో కొంత మార్పులు మన పెద్ద కౌన్సిలర్ అవసరం ఉండదు, మనకి మనం సార్ట్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. అవునండి. ఇద్దరు కూడా పోట్లాటలకు దారితీసి కొట్టేసుకుని మాటలు మొదలు పెట్టాక అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చేసి నువ్వెంతంటే నువ్వెంతండి, పెళ్ళో మీ వాళ్ళు అది ఇస్తామన్నారు ఇవ్వలేదని, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవడో నీ కేసు చూసి పెళ్ళో కనుగొట్టాడని ఇలా పిచ్చివాగుడు బాగేసామనుకో, అన్ని కొట్లాట్లు అయ్యాక ఇంకేముంది, మన ఇద్దరం చెరుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉద్ధరిస్తాం. మనం ఎలాగో చెడిపోతాం, మనం చెడిపోయి ఏం చేస్తాం, వాళ్ళు ఎవరినో బాగు చేస్తాం మనం. అలా కాకుండా కొంచెం మాటలు తగ్గించండి, సజావైన మాటలు మాట్లాడుకోండి, సజావైన ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. దాంతో పాటు ఇది వస్తుంది ఆటోమేటిక్. మనం కలిసి ఉండాలంటే సంగతి అట్లా జాగ్రత్త పడితే అనుమానాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఇతరులకి అనుమానం వచ్చేలాంటి ప్రవర్తనని కలిగి ఉండవద్దు. రైట్ రామ్ గారు, ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ.